నమస్కారం జే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం హోదాలో మొదటిసారి ఎన్టీఆర్ భవన్ లో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు తరచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా కార్యాచరణ చేస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలపై జనసేన పవన్ కళ్యాణ్ హర్షం. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం. సమిష్టి కృషితో వృద్ధులపై వేధింపుల నివారణకు పాటుపడదామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. వృద్ధుల సంక్షేమ చట్టాల పటిష్ట అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడి. తిరుమలకు కాలినడికిన హీరో సాయి ధరమ్ తేజ్. పవన్ గెలుపుతో మొక్కు తీర్చుకున్న మెగా హీరో. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో అడుగుపెట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది. జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పలువురు నేతలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఇకపై తరచూ పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నట్లు సమాచారం. మంత్రులు కూడా అక్కడే అందుబాటులో ఉంటారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు జనసేన మూల సిద్ధాంతాలకు, తన మనసుకు దగ్గరగా ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కీలక శాఖలు కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శాఖల ద్వారా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఆ శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రజా ప్రయోజనాల శాఖల బాధ్యతలు అప్పగించడం పట్ల పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. వృద్ధులకు ఆప్యాయత, ప్రేమానురాగాలను పంచుదామని, వారి శ్రేయస్సుతోనే సమాజానికి ఉషస్సు అని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. వేధింపులకు సంబంధించి వృద్ధుల ఫిర్యాదులపై డివిజన్ స్థాయిలో సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లా స్థాయి కమిటీలు ఎప్పటికప్పుడు సమావేశమై నాణ్యమైన చర్చలతో మంచి ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తొలుత ఐలాపురం హోటల్ వద్ద కలెక్టర్ ఎస్ ఢిల్లీరావును మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య సత్కరించారు. అదేవిధంగా కలెక్టర్ ఢిల్లీరావు ఐలాపురం వెంకయ్యను సత్కరించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ స్వచ్ఛంద సంస్థ తొలిసారిగా 2006 జూన్ 15న ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వృద్ధుల శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఆర్థిక భద్రతకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో వృద్ధులు గౌరవప్రద జీవితానికి భరోసా కల్పిద్దామని పిలుపునిచ్చారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 వయోవృద్ధుల సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పెంపొందించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. గొప్ప కుటుంబ వ్యవస్థకు నిలయమైన మన దేశంలో వృద్ధులపై వేధింపుల ఘటనలు చోటు చేసుకుంటడం దురదృష్టకరమని, వీటికి కారణాలను గుర్తించి సరైన కార్యాచరణ ద్వారా వేధింపులకు అడ్డుకట్టు వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీన్ని జరుపుకుంటే దాన్ని ఓల్డ్ డే అంటారు. 2 కన్నా ఎక్కువ జరుపుకుంటే దాన్ని ఇంటర్నేషనల్ అంటారు. పేరుకి ఇంటర్నేషనల్ పెద్దగా కనిపిస్తుంది కానీ అది చిన్నది. ఓకే, అందుకే ఇది ఓల్డ్ ఓకే ఎల్డర్లీ అబ్యూస్ అవేర్నెస్ అనేటిది డే ఓకే 2006 or 2007 నుండి అనేటువంటిది ఓకే స్టార్ట్ అయింది. అంటే రోజు రోజుకి ఇప్పుడు ఇందాక మృణాలు చెప్పినప్పుడు ఇది ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకొని చెప్పి అంటున్నారు. ఎస్, కొంత అంటే ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి, దాని కాజెస్ ఏంటి, దాని అనాలిసిస్ ఏంటి, అది ప్రాపర్గా మనము చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే వచ్చింది. అంటే ఇండియా లాంటి ఒక గొప్ప కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే అసలు ఎందుకు జరుగుతుంది అది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం చాలా చెప్పుకుంటాం కదా, ఈ ప్రపంచంలో ఇండియాలో ఉన్నంత గొప్ప కుటుంబ వ్యవస్థ ఏ దేశానికి లేదు అనుకొని చెప్పేసి అంటుంటాం. బట్ అనుకునేది నిజమా? అవ్వట్లేదే. సో ఆ కార్ల్ మార్క్స్ మాటల ఏవైతే చెప్పినట్టు ఏంటవి
మానవ సంబంధాలన్నీ దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో కాబట్టి ఎస్ అంటే దీంట్లో అంటే 100% పిల్లలే అనేది నేను అనను. ఓకే అన్న ఒక 90% పిల్లలు అయితే ఒక 10% మీరు కూడా ఎస్ మీరు కూడా ఓ 10%. సో అది మొహమాటం లేకుండా చెప్పాలి కదా. సో ఎందుకంటే ఒకరికి ఒకలాగా ఇంకొకరికి చూసే విధానము ఓకే దానివల్ల ఎవరికో ఒకరికి. హీరో సాయిధరం తేజ్ తిరుమలకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారట. కోరిక తీరటంతో ఆయన మొక్కులు చెల్లించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకోగా వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తన మామయ్య గెలుపుతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వచ్చేసాను నా 1 సెకండ్ అన్న మీ దగ్గర ఒక పిక్ ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు పోలీసులు రక్షణ కల్పించాలని ఎన్ సతీష్ శైలజ కోరారు. సతీష్తో పెళ్లైన తనకు బలవంతంగా మరో వ్యక్తితో వివాహం చేశారని శైలజ ఆరోపించారు. సుమారు 4 నెలల క్రిందట శైలజ స్వచ్ఛందంగా వస్తేనే తాను పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. శైలజ కుటుంబీకులు పలు కారణాలు చెప్పి ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేసినట్లు సతీష్ పేర్కొన్నారు. గత 2 నెలల క్రితం శైలజ తండ్రి కిరాయి గుండాలను తీసుకువచ్చి శైలజను బలవంతంగా తీసుకువెళ్లారు. తాను పోలీసు కేసు పెట్టి అప్పటికి కూడా పోలీసులు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన శైలజ వద్దకు రాగా కోర్టులో కేసు ఉంది, నువ్వు వెళ్లిపో అని చెప్పినట్లుగా తాను వినకుండా తన వద్దే ఉందన్నారు. విధిలేని పరిస్థితుల్లో డీజీపీని కలిసి రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు సతీష్ తెలిపారు. నా పేరు చిటికిన శైలజ. మా ఫాదర్ పేరు చిటికిన వీరవెంకట సత్యనారాయణ. మా మదర్ పేరు చిటికిన సత్యవేణి. మాది రాజమండ్రి. నేను సతీష్ అనే అబ్బాయిని 1 ఇయర్ నుంచి లవ్ చేస్తున్నా. మొన్న జనవరికి నేను మేజర్ అయ్యాను. మేజర్ అవ్వడంతో నేను తను టెంపుల్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాక పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఆ అమ్మాయి మా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. నాకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ అమ్మాయి మేజర్ కదా తన ఇష్టం అని నాతో స్టేట్మెంట్ తీసుకుని సతీష్తో కూడా స్టేట్మెంట్ తీసుకుని నన్ను తనతో వాళ్ళ ఇంటికి పంపించేశారు. నేను 1 మంత్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఈ 1 మంత్లో మా పేరెంట్స్ 2-3 టైమ్స్ సతీష్ వాళ్ళ ఇంటికి నా భర్త వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి చేస్తాం అని నమ్మించేవారు. అలా 1 మంత్ ఉన్నాక మొన్న February 20 పెళ్లి చేస్తాం అని మాట్లాడడానికి వచ్చి నమ్మిస్తూనే ఈలోపు 2-3 కార్స్లో రౌడీని తీసుకొచ్చి నన్ను బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఈలోపు నన్ను తీసుకెళ్ళిపోయారని నా భర్త నా పేరెంట్స్ మీద కిడ్నాప్ కేసు పెట్టారు. నాకు ఈ మంత్ 7th కాల్ వచ్చింది. తిన దగ్గర నుంచి నా భార్య నుంచి కాల్ చేసింది. ఇట్లా నాకు బలవంతం పెళ్లి చేసి తీసుకొచ్చారు, నాకు ఇష్టం లేదు ఇందులో, నా బలవంతం మీద నేను చంపేస్తాను, నీ ఫ్యామిలీని చంపేస్తారన్న రీజన్తో నేను ఒప్పుకున్నాను తప్ప తనతో ఉండటం నాకు ఇష్టం లేదు అని నాతో చెప్పగా నేను బాధతో ఏం చేయాలో తెలియక నా దగ్గరికి వచ్చేస్తాను అంటుంది. అయినా సరే నేను వద్దు అని ఆపాను. కోర్టులో కేసు ఉంది కదా, జడ్జిమెంట్ 25th అని చెప్పారు. June 25th జడ్జిమెంట్ అని జడ్జి చెప్పడంతో వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల నా భార్య కాల్ చేసి నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నాకేం చేయాలో తెలియక వాగు వెయిట్ చేయి ఆలోచించుకోవాలి కదా అనటంతో ఈ మంత్ 9th తన ఇంటి దగ్గర నుంచి రావులపాలెం అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటుండగా తన కారులో వచ్చేసి నా దగ్గర రావడంతో ఇప్పుడు నేను నా దగ్గర తీసుకువచ్చాను. ఇప్పుడు నేను బయట తిరగడానికి కూడా ప్రాబ్లంగా ఉంది. వాళ్ళు రౌడీ షీటర్లు పెట్టి
మమ్మల్ని చంపించడానికి చూస్తున్నారు. ఇక్కడ అమ్మాయి కూడా వాళ్ళ పరువు తీసిందని, నా వల్ల పరువు పోయిందని వాళ్ళు ఏదో రకంగా మమ్మల్ని చంపడానికి మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, రాజమండ్రిలో పేరెంట్స్ దగ్గరికి వచ్చి పోలీసు వాళ్ళు మా వైపు కిడ్నాప్ కేసు పెట్టారంట. నేను బలవంతంగా ఏదో తీసుకొచ్చినట్టు, తన ఇష్టపూర్వకంగా వచ్చిందని మన వీడియో కూడా ఆల్రెడీ షేర్ చేసింది, తను లెటర్ కూడా షేర్ చేసింది, పోలీసు వారికి వెళ్ళింది. అది కన్సిడర్ చేసి అమ్మాయి బలవంతం ఏమీ లేదు, ఇందులో ఇష్టపూర్వకంగా వచ్చింది, నా భార్య కింద ఉంటుంది. ఇప్పుడు నేను భార్యాభర్తలుగా ఉన్నాం, కలిసి ఉంటున్నాం. ఇప్పుడు మాకు ప్రొటెక్షన్ కావాలి, మేము సేఫ్గా ఉంటామని కూడా మాకు తెలియట్లేదు, ఎక్కడ ఉండాలో కూడా మాకు ఇప్పుడు తెలియట్లేదు. ఇంటికి వెళ్దామంటే వాళ్ళు మొన్న లాస్ట్ టైం చేసినట్టుగా మళ్ళీ రౌడీని పెట్టి లాక్కెళ్ళిపోతారనే భయం ఉంది మాకు. బతికుంటామని లేదు కూడా మాకు తెలియట్లేదు. కనుక మాకు సపోర్ట్ కావాలి. ఇప్పుడు డీజీపీ గారిని అడుగుతున్నాము, పోలీస్ వారు మాకు హెల్ప్ చేసి మాకు రక్షణ కల్పించాలి, మీడియా వారిని కోరుకుంటున్నాం, పబ్లిక్ మాకు సపోర్ట్ కావాలి. ఇద్దరం కలిసే ఉంటాం, భార్యాభర్తల కింద. మేము భార్యాభర్తలే, ఆల్రెడీ మేము 3 మంది కాపురం కూడా చేశాము. మీరందరూ మాకు సపోర్ట్ చేసి అండగా ఉంటారని కోరుకుంటున్నాం. అమరావతి రైతులు చేసిన ఉద్యమం ప్రపంచానికే పాఠ్య గ్రంథంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి సభ్యులు పేర్కొన్నారు. గాంధేయ మార్గంలో ఇన్నాళ్లు చేసిన ఉద్యమం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుందనే దానిలో ఎటువంటి సందేహం లేదన్నారు. అమరావతిని పునర్నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు కంకణబద్దులై ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బాలకోటయ్య సమితి సభ్యులు మాట్లాడుతూ, నేలనిచ్చిన రైతులు అసువులు బాసిన కార్యక్రమం, రైతులు ప్రాణాలిస్తేనే ఈ ప్రభుత్వం నిలబడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలను గమనించి రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు కూటమిని గెలిపించారన్నారు. 2019 డిసెంబర్ 19న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రస్తావన తీసుకొస్తే 20వ తేదీ నుంచి అమరావతి రైతులు శిబిరాలు ఏర్పాటు చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొంతమంది అనేక ఆరోపణలు చేశారని, లేనిపోని నిందలు వేసి ప్రజల మనస్సులను చెడగొట్టారని అన్నారు. ఇప్పటికీ చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. మహిళలు 1631 రోజులు సుదీర్ఘ ఉద్యమం ఒక చరిత్ర అని తెలిపారు. ఈ ఉద్యమంలో మహిళలు వీర వనితలుగా మారి చేసిన పోరాటం అమోఘమని అన్నారు. రాష్ట్రంలో కూటమికి 164 స్థానాలు రావడానికి, 57% ఓటింగ్ పడడానికి 151 సీట్లు ఉన్నాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితం చేయడంలో అమరావతి రైతుల ఉద్యమం, రైతుల త్యాగాలు, వారి దీవెనలు కారణమని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ సహకారంతో బీజేపీ వారి కలయికతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, అమరావతి రైతుల ఆలోచన, ఆవేదనకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలవాలన్నారు. ఏపీలో అన్ని సామాజిక వర్గాలు, మేధావులు అమరావతి నుంచి, అమెరికా నుంచి వచ్చి కసిగా ఓట్లు వేశారన్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి గుర్తుగా స్తూపం నిర్మించాలని కోరారు. 2024 డిసెంబర్ 20న శంకుస్థాపన జరిగేలా ప్రయత్నం చేస్తామని, దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు, మీడియా వారు తమ సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. మీకు ఒక అమ్మ కావాలి, చెల్లి కావాలి, అభిలాష్ రెడ్డి కావాలి, కానీ 5.5 కోట్ల మంది బతుకుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే రాజధాని వద్దా? నీ రాజధాని ఎక్కడుందో తెలుసుకోలేని ముఖ్యమంత్రివి నువ్వు పాలన ఎట్లా చేస్తావయ్యా? నువ్వు పాలన ఎట్లా చేస్తావు? సంచార జాతుల్లాగా రాజధాని ఎక్కడుందో తెలియకుండా, ఆకాశంలో ఉందా, భూమి మీద ఉందా, మధ్యనుందా కూడా తెలియకుండా 5 ఏళ్ళుగా వేధించావు. 28 రాష్ట్రాల ముందు నవ్వుల పాలు చేశావు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ బాగుపడతాయి అంటే తలదించుకునేలా చేశావు. ఇంత దాష్టీకం చేసి మళ్ళీ వస్తావా? ఏడొస్తావు? ఎలా వస్తావు? ఎట్టొస్తావు? ఎట్టొస్తావు? ఏం చేశావని? ఒక్కరోజు పోలవరం సందర్శించలా, ఒక్కరోజు రాజధాని శిబిరం సందర్శించలా, నా డాక్టర్ సుధాకర్ని సందర్శించలా. ఎన్ని హత్యలు, ఎన్ని హత్యలు! మగతనం చూపించే అవకాశం బాలకోటకి రావట్లేదు, కానీ నా మగతనం ఏంటో చూపిస్తా. ఇన్ని దాష్టీకాలు చేశారు. మిత్రులారా, నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టాల. ఒక పవిత్రమైన కార్యక్రమం, నేలనిచ్చిన రైతులు అసువులు బాసిన కార్యక్రమం. ఈ ప్రభుత్వం నిలబడిందే
ప్రాణాలు ఇస్తాయి. పాఠ్యగ్రంథంగా ఉంటుంది. అమరావతి రైతులు చేసినటువంటి గాంధీ మార్గంలో ఇన్నాళ్ళు చేసినటువంటి వాళ్ళ ఉద్యమం అహింసాయుతంగా అందరికీ ఒకసారి ఆలోచించుకునే విధంగా అమరావతిని భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు. హైదరాబాదులో కూర్చున్న కొంత వామపక్ష మేధావులు అని చెప్పుకునేవాళ్ళు లేనిపోని నిందలేశారు, ప్రజల మనసులు చెడగొట్టారు, ఇప్పటికీ చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరికీ నేను చేసే మనమేందంటే 5 సంవత్సరాల పరిపాలనకి మీరు చేయూతనిచ్చారు, 5 సంవత్సరాల పరిపాలన రావడానికి మీరు సహాయ సహకారాలు అందజేశారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క కలయికతోటి ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. ఈ ఇప్పుడు తగిలిన గాయాలకి ఎంతోమంది అసూలు బాసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ యొక్క ఆలోచనకి ఆవేదనకి ఈరోజు ఈ ప్రభుత్వం బాసటగా నిలిచి ఆంధ్ర ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్లే క్రమంలో ఇంకా మీరు ఆ రక్తపూడు తింటూ మీ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ మా మీద విషం చెమ్మొద్దని చెప్పని మీ ద్వారా వాళ్ళకందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సద్విమర్శలు చేయండి, సలహాలు ఇవ్వండి, మంచి కార్యక్రమాలు చేయండి. అలాంటి వారికి నిస్సందేహంగా మనం వాళ్ళ మీద ప్రత్యేకమైన ముద్ర కూడా వేయాలి. అంటే ఆంధ్ర రాష్ట్ర వ్యతిరేకుల ముద్ర కూడా వాళ్ళ మీద వేయాలని చెప్పి కూడా ఈ సమావేశ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం. సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా స్వేచ్ఛా వాయువులతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారనమాట. చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కుల మతాలతో సంబంధం లేనటువంటి 5.5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకం వాళ్ళందరూ యొక్క ఆలోచనలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ యొక్క సహకారంతో కానీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుందనే దానికి ఎటువంటి సందేహం లేదు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక పుత్రిక అమరావతి అనేది, రాజధాని అనేది, అటువంటి రాజధానిని ఆయన కళ్ళ ముందే ఒక రూపశిల్పి ఎంతో చక్కగా చెల్పించినటువంటి విగ్రహాన్ని ఏ రకంగా అయితే రాక్షసుడు అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని అంగాలుగా ఏ రకంగా విచ్ఛిన్నం చేశాడో ఆయన కళ్ళ ముందే విచ్ఛిన్నమవుతూ ఉన్నటువంటి పరిస్థితిని చూసి దాన్ని తట్టుకునేటువంటి శక్తి ఆ వయసులో కూడా భగవంతుడు ఆయనకు ఇచ్చాడు. అమరావతిని మళ్ళీ తిరిగి నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప నగరంగా నిర్మించేదానికి చంద్రబాబు నాయుడు గారు కంకణబద్ధులై ఉన్నారు. వారి యొక్క కృషి పక్కనే ఎంత రాక్షసుడంటే ప్రజావేదికని ఇంటి పక్కన ఉన్న దాన్ని కూల్చి ఆ శిథిలాలు కూడా తీయకుండా రోజు ఆయన మానసికంగా బాధపడాలనేటువంటి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అన్ని యొక్క గమనించి ప్రజానికం చాలా గొప్ప తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం ఉంచి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే తరాల కోసం ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని గెలిపించడం. సీఎం చంద్రబాబు ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎంతో పురోభివృద్ధి చెందుతుందని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అమరావతి జోన్ అధ్యక్షురాలు వి రాజామణి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక స్మాల్ అండ్ మీడియం కంపెనీల ఏర్పాటుకు గతంలో మాదిరిగానే ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. గురునానక్ కాలనీలోని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి జోన్ అధ్యక్షురాలు వి రాజామణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ద్వారానే సాధ్యమని ప్రజలంతా నమ్మి ఆయనకు పట్టం కట్టారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామిక రంగం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంతో ఇబ్బందులు పడుతున్నాయని సీఎం చంద్రబాబు ఈ సమస్యలపై దృష్టి సారించాలని ఆమె కోరారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పారిశ్రామిక పార్కులలో పరిశ్రమల ఏర్పాటుకు తక్కువ ధరకే ప్లాట్లు విక్రయించారని, అయితే పాలన మారిన సమయంలో గత ప్రభుత్వం ఆ హామీని అమలు చేయకపోవడం వల్ల పారిశ్రామిక రంగం ఎంతగానో ఆర్థిక శోభను ఎదుర్కొందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై తమకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని, ఆయన ద్వారానే పారిశ్రామిక రంగం రాష్ట్రంలో మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. తమ ఛాంబర్ తరపున త్వరలో సీఎం చంద్రబాబును కలిసి అభినందిస్తామని, అలాగే పారిశ్రామిక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతామని ఆమె ప్రకటించారు. అనంతరం ఛాంబర్ సౌత్ జోన్ కోఆర్డినేటర్ కె వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని, యువతకు నైపుణ్యాభివృద్ధి అంశాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని సూచించారు. పారిశ్రామిక, చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చేయూతనివ్వాలని, సహకారం అందించాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో ఛాంబర్ ప్రతినిధులు డి బుజ్జిబాబు, తాడి నాగరాజు, లలిత, భరత్, జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము ఈ అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఆయనతో పాటు వారి క్యాబినెట్ అందరూ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయంతో గెలిచి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు మా అందరికీ మా దళిత ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, లోకేష్ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు మేము సంతోషించడానికి ముఖ్యంగా కారణం ఆయన ఈ పారిశ్రామిక అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తూ ఉంటారు. ఆయన దృష్టి అంతా దాని మీదే సారిస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా మా పారిశ్రామికవేత్తలందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఏంటంటే ముందు తప్పకుండా మాకు ఉన్న సమస్యలు కానీ చిన్న సమస్యలు కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇప్పటి వరకు మేము కొన్ని సమస్యలతో ఇబ్బంది పడ్డాము. ఎంతో అన్నీ సాల్వ్ చేసుకోవాలని చూసాం కానీ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడైనా మాకు మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి అభివృద్ధి బాటలోకి పయనిస్తామని అందరం ఆశిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు చిన్న పరిశ్రమల వాళ్ళు ఎక్కువగా ఎంఎస్ఎంఈ చిన్న పరిశ్రమ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా చాలా ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ముందు వాడికి ఉన్న సమస్యలను తొలగిపోయి అభివృద్ధి బాటలోకి వెళ్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా చిన్న పరిశ్రమల వారు గనక అభివృద్ధి చెందితే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. అంటే ఆర్థికంగా మనం ఇప్పుడు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉంది. రాజ్యసభ సీటు ఇచ్చినా రాకపోయినా నిరంతరం కష్టపడుతూ వెన్నుదన్నుగా నిలిచిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వార్ల రామయ్యకు గవర్నర్ పదవి ఇవ్వాలని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ పెద్దలతో మాట్లాడి వర్ల రామయ్యకు గవర్నర్ పదవి ఇవ్వాలని కోరారు. చంద్రబాబుకు యావత్ మాదిగ జాతి రుణపడి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాల కులానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు జీఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్గా చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. శాసనసభ స్పీకర్గా మాల కులానికి చెందిన ప్రతిభా భారతికి ఇచ్చి గౌరవించింది చంద్రబాబేనని పేర్కొన్నారు. మాల సామాజిక వర్గానికి స్పీకర్ పదవులు ఇచ్చి గౌరవించినట్లే తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండి రాజ్యసభ సీటు వచ్చినా రాకపోయినా నిరంతరం కష్టపడుతూ వెన్నుతునుగా నిలిచిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యకు గవర్నర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో మాదిగల పాత్ర చాలా కీలకంగా మారిందన్న విషయం అందరికీ తెలుసునన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ పెద్దలతో మాట్లాడి వర్ల రామయ్యకు గవర్నర్ పదవి ఇవ్వాలని కోరారు. చంద్రబాబుకు యావత్ మాదిగ జాతి రుణపడి ఉంటుందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగించి అత్యంత మెజారిటీతో రావడానికి ప్రముఖ కీలక పాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు అన్ని వర్గాలతో పాటు ఆ ప్రజలతో పాటు మాదిగ ఉపకులాలు అత్యంత కీలక పాత్ర ఎన్నికల్లో పోషించాయన్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పార్టీలో అత్యంత సీనియర్ అయినటువంటి అత్యంత నమ్మకస్తుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి వర్ల రామయ్య గారికి గవర్నర్ పదవి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని లోకసభ పార్లమెంటు స్పీకర్గా మాల కులానికి చెందిన జీఎంసీ బాలయోగి గారికి లోకసభ స్పీకర్ ఇచ్చి పదవిని ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. అదేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్గా శ్రీమతి ప్రతిభా భారతిని నియమించిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే. ప్రకృతి సోయగాల జమ్మూ కాశ్మీర్ సిగలో మరో మణిహారం చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. చినాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసీకి త్వరలోనే రైల్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఉత్తర రైల్వే శాఖ తెలిపింది. ఉదంపూర్, శ్రీనగర్,
బరాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇది ఒక భాగం. చినాబ్ నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన పొడవు 1315 మీటర్లు. So this is the modern railway station or not? The contractor. You are the contractor. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ యువతను మోసం చేయటంలో ఓటు రూపంలో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పకుండా డిఎస్సి పోస్టులు ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. విజయవాడ సూర్యరావుపేటలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంశీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం త్వరలో గొప్ప నిర్ణయం తీసుకోబోతోందని వెల్లడించారు. యువతని నమ్మించి తన పాదయాత్రలో మైమరిపించి వాళ్ళని నమ్మబలికి ఓట్లేపించుకొని ముఖ్యమంత్రి అనే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల అబద్ధపు పాలనని, దుర్మార్గమైన పాలనని అంతమొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఎన్డీఏ పక్షం యొక్క ముఖ్యపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన యొక్క కూటమి యొక్క యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువమోర్చా బీజేపీ తరఫున మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ సంవత్సరం మార్చి 26వ తేదీన కుప్పంలో ఇచ్చిన మాటకు కట్టుబడి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో, ఒక్క నిరుద్యోగ యువకుడు కూడా ఈ దేశంలో ఉండకూడదు, ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఉండాలి అన్న నరేంద్ర మోడీ గారి కళని దేశంలో ఎట్లయితే సాకారం అవుతోందో ఆ కళని ఆంధ్ర రాష్ట్రంలో కూడా సాకారం చేసే దిశగా మొట్టమొదటి ముందడుగు ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు గడవక ముందే తన మాటకు కట్టబడి మొట్టమొదటి సంతకాన్ని 16,347 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ పైన సంతకం చేశారో, ఎన్డీఏ పక్షం తెలుగుదేశం ఈ రాష్ట్రం యొక్క నవ్యాంధ్ర యొక్క నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున, ఈ రాష్ట్ర యువత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం హోదాలో మొదటిసారి ఎన్టీఆర్ భవన్లో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు తరచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా కార్యాచరణ చేస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలపై జనసేన పవన్ కళ్యాణ్ హర్షం. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం. సమిష్టి కృషితో వృద్ధులపై వేధింపుల నివారణకు పాటుపడదామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. వృద్ధుల సంక్షేమ చట్టాల పటిష్ట అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడి. తిరుమలకు కాలినడికిన హీరో సాయి ధరమ్ తేజ్. పవన్ గెలుపుతో మొక్కు తీర్చుకున్న మెగా హీరో. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.